వెల్కమ్ టు రాజనీతి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేను దళితులకు ఆత్మబంధువుణ్ణి ఆత్మీయుణ్ణి అని చెప్పుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ఓటింగ్ పరంగా చూసుకున్నా కూడా దళితుల్లో మెజారిటీ దళితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపే మొగ్గుతూ ఉంటారు. కానీ జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో దళితుల మీద జరిగిన అరాచకాలు ఎప్పుడు జరగల. అఘాయిత్యాలు, వేధింపులు, దాడులు. కేంద్రం విడుదల చేసిన నివేదికలో కూడా 2019-2023 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద అఘాయిత్యాలు పెరిగినాయి. కేంద్రం నివేదికలు స్పష్టంగా చెప్తున్నాయి. ఈ వేధింపులకు గురైన వాళ్ళకి న్యాయం జరగలేదు సరికదా, వేధించిన వాళ్ళని పక్కన పెట్టుకొని తిరిగాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది విజయవాడ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. వంశీ మీద ఉన్న కేసు ఏంటి? ఒక దళిత కుర్రాడు సత్యవర్ధన్ అనే కుర్రాడిని కిడ్నాప్ చేసి బెదిరించి దాడి చేసి ఒక కేసు ఉపసంహరించే విషయంలో నానా గందరగోళం చేశాడు. మరి ఇప్పుడు ఈయన వంశీని పరామర్శించి దళితులకు ఏం సందేశం ఇస్తాడు? సుబ్రహ్మణ్యం అనే దళిత డ్రైవర్ని అనంతబాబు అనే ఎమ్మెల్సీ చంపేసి డెడ్ బాడీని ఇంటికి పార్సిల్ చేస్తే ఆ అనంతబాబు మీద చర్యలు లేవు. అనంతబాబు బెయిల్ మీద బయటకు వస్తే అతనికి ఘన స్వాగతం. తర్వాత అతన్ని బస్సులో పక్కన కూర్చోబెట్టుకొని తిప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ జిల్లాలకు వెళ్ళినప్పుడు అనంతబాబే పక్కన ఉంటాడు. అంటే అనంతబాబుని మామూలుగా మనం కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అయితే కంప్లీట్గా పక్కన పెట్టేస్తాడు, యాక్షన్ తీసుకుంటారు చట్టపరంగా. ఇక్కడ యాక్షన్ లేదు, పక్కన పెట్టేయటం లేదు, పైగా ప్రయారిటీ ఇవ్వటం. దళిత డాక్టర్ సుధాకర్ గారిని ఎలా వేధించారో తెలుసు. ఆయన్ని నానా ఇబ్బందులు పెట్టి చివర ఆయన చావుకు కారణం అయ్యారు. ఆయన వేధించారు పోలీసులు, ఆయన బట్టలప్పదీసి రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఆయన విద్యావంతుడు, కానీ ఆయన చావు వెనకాల ఈ వైసీపీ నేతల హస్తం ఉంది. అలాగే నందిగాం సురేష్ రాజధానిలో జరిగిన ఒక కొట్లాటలో ఒక మహిళ మృతికి కారణమైన కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఇక కోడికత్తి సీన్ అయితే జగన్మోహన్ రెడ్డి వికృత రాజకీయానికి బలయ్యాడు. 5 ఏళ్ళు జైల్లో మగ్గాడు కేవలం జగన్మోహన్ రెడ్డి కారణంగా. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కనీసం సాక్షిగా కోర్టుకు వెళ్ళి చెప్పుంటే బెయిల్ వచ్చేది. 5 ఏళ్ళు బెయిల్ రాలేదు అతనికి. అదంతా నాటకమని అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, అర్థమైపోయింది. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి నాటకం ఆడాడు. ఆ నాటకానికి కోడికత్తి సీన్ ఉపయోగించుకున్నాడు. అంతెందుకు మొన్న ఎన్నికల ప్రచారంలో గులకరాయి విసిరాడని ఒక వెడ్డర యువకుడిని అక్రమంగా అరెస్ట్ చేసి కేసు పెట్టారు. వాస్తవానికి అసలు గులకరాయి ఉందో లేదో తెలియదు, అసలు విసిరాడో లేదో తెలియదు, అది తగిలిందో లేదో తెలియదు. పెద్ద డ్రామా క్రియేట్ చేశారు వెల్లంపల్లి సీను జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి. గుంటూరులో అనూష అనే అమ్మాయిని శ్రీనివాసరెడ్డి అనేవాడు చంపేస్తే యాక్షన్ లేదు. తాడికొండ శ్రీదేవిని వేధించారు. ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే తాడికొండలో. ఆవిడని వేధించారు, ఆవిడ పవర్స్ కట్ చేశారు. ఆవిడ ఎమ్మెల్యే ఉండగానే అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిన్న చూపుకి ఇది నిదర్శనం. చాలామంది ఏమనుకుంటారంటే జగన్ మావాడు, మేమంటే భలే అభిమానం అని చెప్పి అనుకుంటారు. కానీ వాస్తవం అది కాదు. ఒకవైపు దళితులు, బలహీన వర్గాల మీద అరాచకాలకు పాల్పడేవాడిని రక్షిస్తూ, ఇంకోవైపు నేను ఆత్మబంధువునని ఆత్మవంచన చేసుకుంటూ ఉంటాడు. వాస్తవంగా చెప్పాలంటే దళితులు ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో బతకడానికి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ల ద్వారా అనేక పథకాలు ప్రమోట్ చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల స్వయం ఉపాధి కోసం చాలా రుణాలు ఇచ్చారు. పరిశ్రమల స్థాపనకు రుణాలు ఇచ్చారు, చిన్న తరహా పరిశ్రమలు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆ కార్పొరేషన్లన్నీ నిర్వీర్యం చేశాడు. ఆ కార్పొరేషన్లకు వచ్చే ఫండ్స్ అన్నింటిని కూడా డైవర్ట్ చేశాడు. డైవర్ట్ చేసి ఉచిత పథకాలు ఇస్తూ నేను ఇస్తున్నాను, నేను చాలా ఇస్తున్నాను, చంద్రబాబు నాయుడు ఇవ్వడని ప్రచారం చేస్తున్నాడు. వాస్తవంగా ఉచిత పథకాల వల్ల అప్పటికప్పుడు తాత్కాలిక లబ్ధి కలుగుతుంది, కానీ దాని మూలంగా ఒక కుటుంబం శాశ్వతంగా నిలబడి సంపాదించుకునే స్థాయికి ఎదగదు. అంటే లైఫ్ లాంగ్ వాళ్ళు అలా ఉండాలి, ఈయన బిచ్చం వేస్తున్నట్టు వేయాలి, వాళ్ళని ఓట్లుగా మార్చుకోవాలనే పథకంతో జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తూ ఉంటాడు. ఒకవైపు దళితుల కోసమే ఉన్నానని వాళ్ళని మభ్యపెడుతూ ఉంటాడు, ఇంకోవైపు వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి అండగా నిలబడతాడు. ఇది జగన్మోహన్ రెడ్డి అసలు స్వరూపం. Like, share and subscribe to Rajaniti channel.